పొందానంటే మీకు ఒక రహస్యాన్ని మీకు చెప్పాలి. నేను ఆ రహస్యం నాకు బ్రహ్మర్షి పత్రిజీ నాకు అందించారు. నేను అప్పుడు నాకు 50 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎందుకునో ఆ సభలో అలా కూర్చున్న బెంగళూరు పిరమిడ్లో అక్కడ కూర్చుని ఉన్నాను. కేకేసి ఇట్లాగే కేకేసి నాకు ఏమీ తెలీదు. ఒక సంసార గృహస్థంలోనే ఉన్నాను. గృహస్థమ ఏదో నా ఇంట్లో పని నేను చేసుకుంటూ ఏదో ఆధ్యాత్మికంగా ఇంట్లో కొన్ని చేసుకుంటూ నేను సద్గురు మలయాళ స్వాముల వారి శిష్యురాలని నేను ఏదో మంత్ర జపం చేసుకుంటూ అక్కడికి కూడా వెళ్ళి వస్తూ ఉంటుంటే ఇంతకన్నా అద్భుతమైంది ఈ ఆత్మజ్ఞానంలోకి రాగలిగాను. ఇలాగే కూర్చొని ఉంటే నేను చదువుకున్నది 4వ తరగతి. గ్రంథాలు ఎంత అద్భుతంగా చదువుకున్నాను. ఈ రోజుకి నేను స్వాధ్యాయం మానలేదు. 9 సంవత్సరాల మట్టి కూడా నేను 7 గంటలకు పిరమిడ్లోకి వెళ్ళిపోతాను. 9ంటికి పిరమిడ్ నుంచి వస్తాను. మా ఇంటికి రోజు సత్సంగానికి వస్తారు. నేను అంతటి గ్రంథాన్ని నేను చదవగలుగుతున్నానంటే ఒక్క ధ్యానము బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన నాకు అమోఘమైంది. ఎట్లాగంటే అది అందరికీ సాధ్యం కాదు. ఒకసారి శ్రీశైలంలోనే చెప్పారు సారు, ఏ 1,00,000 మందికో నేను ఏ 1,00,000 మందిలకో ఒక్కళ్ళకే నేను ఆ యొక్క పాదస్పర్శని ఇస్తానని చెప్పారు శ్రీశైలంలోని. అటువంటిది నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళినప్పుడు, బుద్ధ భవనానికి వెళ్ళినప్పుడు ఇట్లాగే కూర్చుని ఉంటే కేకేశారు. కుర్చీలో కూర్చుని ఉంటే కేకేసి ఆయన పాదంతో నన్ను ఇక్కడ తాకారు. అనంతమైన జ్ఞానాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను ఆ పాద స్పర్శతోని. నేను ఇప్పుడే ఈ 9 సంవత్సరాలు బట్టి నేను ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాను. యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని 32,000 శ్లోకాలు కూడుకున్న సంవత్సరం పాటు నేను చదువుకున్నాను. అత్యున్నతమైన గ్రంథము. మలయాళ స్వాముల వారి పుస్తకంలో ఉంది ఆయన జీవిత చరిత్రలో. ప్రపంచంలోకెల్లా అన్ని గ్రంథాల్లోకెల్లా అత్యున్నతమైనది యోగ వాసిష్టం అనే గ్రంథం అని చెప్పి మలయాళ స్వాముల వారు చెప్పారు. ఎట్లాగంటే నాకు అసలు ఆ గ్రంథం గురించే నాకు తెలియదు. యోగ వాసిష్టం అనే గ్రంథం గురించే నాకు తెలియదు. నేను ధ్యానంలో కూర్చుంటే నువ్వు యోగ వాసిష్టం చదువు, యోగ వాసిష్టం చదువు అని సందేశము ఈ స్వామి ద్వారానే నాకు ఆ సందేశము. అది ఎట్లా ఉంటుందో తెలియదు. ఇట్లాగే ఎంతమందినో అడిగాను ఆ గ్రంథం గురించి. నాకు తెలియదు, మా ఇంట్లో లేదు అని అన్నారు. ఆఖరికి ఒక మహానుభావుడు మలయాళ స్వాముల వారు శిష్యులే, మా ఇంట్లో ఉందమ్మా గ్రంథం అని అన్నారు. అమ్మో ఇంతటి గ్రంథము మన సొసైటీలోనే ఒక సీనియర్ మాస్టర్ని అడిగితే ఇస్మెంట్ గ్రంథం కావాలని నేను ఫోన్ చేసి అడిగితే, అమ్మో అంత గ్రంథం నువ్వు చదవలేవమ్మా అని అన్నారు. ఓహో అంతే కదా, నేను చదవలేనేమో అని అనుకుని మళ్ళా ధ్యానంలో కూర్చుంటే మళ్ళా రావటం ఏడుపు. ఎంత ఏడుపో ఆ గ్రంథం చూడాలని ఎంత ఏడిచానో. ఒక తల్లికి బిడ్డ కనబడ్డాక ఎంత ఆనందం పడుతుందో. ఒక మహానుభావుడు ఆయన ఇచ్చాక ఆ పుస్తకం ఇచ్చాక ఒళ్ళో పెట్టుకుని అంత ఆనందం పడ్డాను నేను ఆ గ్రంథాన్ని గురించి. అంతటి మహా గ్రంథం అది మొదలుపెట్టి సంవత్సరం మాటు ఎందుకునో తెలీదు ఆ గ్రంథం గురించి, ఆ రాముడి గురించి, ఆ యోగుల గురించి, అందరి గురించి ఆ వశిష్ఠుల వారు రాముడికి బోధించిన మాత్రమైన గ్రంథం ఒక సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం పూర్తవంతో దశరథ మహారాజు 7 రోజులు సప్తాహం కింద ఆధ్యాత్మిక సప్తాహం కింద చేస్తే, అలాగే సత్యపల్లి రామారావు గారు వచ్చి 7 రోజులు మా ఇంట్లో మాకు కళ్యాణ మండపం మాట్లాడి 7 రోజులు సప్తాహం కింద చేశారు. అసలు సార్ని మీకు చెప్పలేదు. ధ్యానాంధ్రప్రదేశ్లో పడిపోయింది. తడిగలపొడి గ్రామంలోకి ఇలాగా సభ ఏర్పాటు అని చెప్పి రాశారు. ఏమిటి ఇట్లాగా ఆఖరి రోజు ఇంత గ్రంథాన్ని చదువుకున్నాము, ఇంత అన్నదానము అని 1,500 మంది వచ్చారు. స్వామి మా ఊరు వచ్చినప్పుడు పెద్ద మెగా సభ ఏర్పాటు చేస్తే ఆ గ్రంథం పూర్తి చేసుకుంటాం. ఇక అక్కడి నుంచి మొదలైంది నాలో ఒక జిజ్ఞాసగాను సారుని. అప్పటి నుంచి నాతో 3 సంవత్సరాలు నాతో మాట్లాడలే సారు. ఎంత ఏడ్చానో. ఏంటి సారు నాతో మాట్లాడకుండా ఉన్నారు, ఆయనే కాకేసి నాకు పాదస్పర్శ ఇచ్చారే, నన్ను చూసి కూడా చూడకుండా ఉన్నారేంటి. వైజాగ్ గురు పౌర్ణానికి అక్కడికి వెళ్ళాం.
అక్కడికి వెళ్తే నందాప్రసాద్ గారితో అడిగాను, ఏంటండి సార్ ఇటు చూస్తున్నట్టు అటు చూస్తున్నారు, నాతో మాట్లాడతలేదు, చాలా బాధగా ఉంది. ఎంత బాధగా ఉందో, ఆయనే కావాలని నన్ను చక్కగా తీర్చిదిద్దుకుంటారు చేసుకున్నారు అని అనిపించింది. అలాగే యోగ వాసిష్ఠం గ్రంథం పూర్తయ్యాక ఆలింగనం చేసుకుని ఆ స్పర్శ ఇచ్చి నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చారో. ఎన్నో ప్రశ్నలకి జవాబు కూడాను సార్కి నేను లోపలే అనుకుంటే ఆ జవాబు కూడా నాకు అందిపుచ్చుకోగలుగుతున్నాను. 72 త్రేతాయుగాలైన అంట. అప్పుడు చెప్పారంట వశిష్ఠులు వారు రాముడికి, రామా నీకు చెప్తున్నాను, జగత్తును పట్టుకుంటే కుంకుడు రసం, ఆత్మను పట్టుకుంటే చెరుకు రసం నాయనా అని చెప్పాడంట. ఎంతటి వాక్యము! ఆనాడు 72వ త్రేతాయుగం అంట వశిష్ఠులు వారు రాముడికి బోధించింది. అటువంటి గ్రంథం మనకు గ్రంథాలు ఉండి, సనాతనమైన గ్రంథాలుండి మనకు అందించింది. ఇంత అద్భుతమైంది ఆ గ్రంథము. దాన్ని వెలుగు తీయకుండా చెందకుండా ఇవాటి రోజున పత్రిక గారు వచ్చాక మనకి ఈ ధ్యానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంత చక్కగా మనకు ఒలిసి పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తే యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతో గర్వింపదగుతుందన్నమాట. మనకి రామరాజ్యము, గృహస్థాశ్రమాలు అంటే ఎంత ఆనందమో. ధ్యానం చేసుకుంటే ఏసిమెంట్ అయినా సరే దుఃఖం రాకుండా ఉంటాము. ధ్యానం చేసుకుంటే మన లోపల నుంచి ఉబ్బుకుంటా వస్తుంది. కొద్దిగా ఒక్క క్షణము మనకి దుఃఖము వచ్చినా సమాధానం మన లోపల నుంచే వచ్చేస్తుంది. ధ్యానం అంత గొప్పది. మొన్న 4 రోజుల క్రిందటే మా పక్క గ్రామానికి వెళితే అక్కడ విగ్రహం కోనేలో దొరికిందని గుడి కడుతున్నారు. అక్కడ సిద్ధాంత్ గారు వచ్చారు. అక్కడ జంతు బలి మొదలెడుతున్నారని తెలిసింది. అక్కడ గ్రామస్తులందరూ, పెద్దవాళ్ళందరూ అక్కడ నుంచొని ఉన్నారు. అసలు ఎంత ధైర్యం అండి! నేనేమైనా చదువుకున్నానండి చెప్పండి? నేను మాట్లాడగలనా? అది వరకు ఇంట్లోనే ఉండేదాన్ని. 25 మంది సాగిపాడులోనూ పెద్ద మనుషులు ఉన్నారు. సిద్ధాంతి గారు కూడా అక్కడే ఉన్నారు. ద్వారకా తిరుమల సిద్ధాంతి గారంట. మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ చెప్తున్నాను, దయచేసి వినండి. ఇక్కడ జంతు బలి అంటూ పెట్టకండి. జంతు బలి ఇస్తారని మొదలు పెడుతున్నారని సంగతి తెలిసింది. మీరు ఇవ్వటం అంటూ మొదలెడితే ఆపు ఉండదు. ఈ భూమంతా రక్తంతో మడుగు చేయకండి దయచేసి. సిద్ధాంత్ గారు మీరు కూడా చెప్పండి, ఏ శాస్త్రంలో ఉన్నది చెప్పండి. జంతు బలి మట్టికి ఇవ్వకండి, ఇది రక్తపు మడుగు అవుతుంది. ఒక ద్వారకా తిరుమలకి వెళ్ళొచ్చి, చింతరపతి వెంకన్నబాబు గుడికి వెళ్ళొచ్చి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటామండి. ఏ గోవింద నామాల్లో మత్స్యావతార గోవింద అని చెప్పారు. మత్స్యంలో కూడా, చేపలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పాడు కదా. ఎందుకండి అయ్యప్ప మాలేసుకుంటే భగవంతుడు అయ్యప్పకి పెడుతున్నారండి? ఎందుకని? పాపమనే కదా. మరలా చెప్తున్నాను, ఒక్క 15 నిమిషాలు వాళ్ళందరూ సిద్ధాంత్ గారిని మాట్లాడరేంటి, మీరు చెప్పారా అని అంటే చెప్పానండి. ఆవిడకి పూనకం వచ్చింది. ఆవిడ ఇమ్మనమని చెప్తున్నాను. ఆవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నేను చెప్తాను. మమాత్మ సర్వభూతానాం అన్నారు. అందరిలోనూ భగవంతుడు ఉన్నారన్నారు. తీసుకెళ్ళండి. ఎప్పుడో మీ తాతలు ముత్తాతలు కానీ చుంటూ ఉన్నారు. ఈ జ్ఞానం తెలుసుకోండి. ఎవరు జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారో వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారో వాడే బ్రాహ్మణుడు. మన వేదాలు చెప్పట్లేదండి సిద్ధార్థ గారు. వాడి శూద్రుడైన బ్రాహ్మణ వంశంలో పుట్టిన బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అని అక్కడ వాళ్ళతో ఆకర్ణము కూడా మళ్ళా నమస్కరించి 4 రోజులు నాడి. ఆ రోజున చెప్పాక 8 దాకా నాలో నేను లేను. అసలు ఎంత కన్విత్వమో, ఒళ్ళంతా కూడా పులకరింపు, అదొక ఉద్రేకంగా, ఒక చైతన్యంగాను ఉన్నది. అంటే నేను ఒక విశ్వానికి నేను ఒక మంచి పని చేశాను. ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, నడుము కట్టాలి. మన ఊరిని, మన దేశాన్ని, మన గ్రామాన్ని అందరూ బాగు చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అందరినీ కూడా బాగు చేసుకోవాలి. మలయాళ స్వాములు వారు ఆయన సంస్కృత స్కూల్లోనూ
ఇది సాంస్క్రిట్ లోను, అది ఇంగ్లీష్ లో గ్రామర్ అంటారు, వ్యాకరణ రాలేదంట. ఎంత చదివినా రాలేదంట. చూడకుండా రావాలన్నారంట సారు. వ్యాకరణ పుస్తకం గిరాడి కొట్టేసి అక్కడ చెట్టు కాడికి వెళ్ళి 2 గంటలు ధ్యానం చేసి మలయాళ స్వాముల వారు వచ్చి 5 నిమిషాల్లో చదివిస్తారండి వ్యాకరణ. ఆయన ఇప్పటికి 100 సంవత్సరాల క్రిందట ఎన్నో సభలకు అవమానాలు పడ్డారంట. అయినా సరే ఆయన వదలలేదు, ఆత్మజ్ఞానాన్ని వదలలేదు. ఈ స్టేజ్ ఎదురుగుండా కూడా వాదించిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళే ఎదురు వచ్చేసి వాళ్ళకి బుద్ధ మలయాళ స్వాముల వారని ఒక పుస్తకాలే రాస్తారంట, అన్నా వాళ్ళే వచ్చి. అంతటి గొప్ప మహానుముని ఆయన. ఈవేళ మనకి పత్రిజీ సారు, అంత గొప్ప పత్రిజీ సార్ ఎన్నో ఈ 9 సంవత్సరాల మట్టి అనుభవాలు. మా గ్రామంలో ప్రతి నెల క్లాసులు, అస్తమానం ధ్యానము. అంత అద్భుతమైంది. థ్యాంక్ యూ.